ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక గొల్లగూడెం శ్రీ పొంతల ముసలమ్మ తల్లివారి సప్తమ ఉగాది మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోసనపూడి ఉదయ భాస్కర్రావు, బేబీ సరోజిని దంపతులచే ఈ పూజలు జరిగాయి. కాగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మారిశెట్టి సుబ్బారావు, కిల్లాడి ప్రసాదులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దోసనపూడి భాస్కర్రావు, వేల సత్యనారాయణ, పడాల శ్రీనివాస్, అంబటి మార్కండేయులు, నాగేశ్వరరావు, ఏవూరి సాయి, వర్రి సత్యనారాయణ, రఘు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై 33వ వార్డుకి చెందినటువంటి ఈ గొల్లగూడెం సెంటర్ మొత్తం ప్రజానికి అందరికి కూడా నా ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంచేతంటే 7 సంవత్సరాల క్రితం ఏదైతే మన వేర్ల సత్యనారాయణ గారు కానీ, మన పడాల శ్రీను గారు కానీ, భాస్కర్రావు గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, పిల్లల్లో మన సాయి, రాజేష్ అందరూ కూడా కూనుకుని ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని మంచి ఒక గుడిగా తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, ఆ రోజు దానికోసం వీరు పడ్డ శ్రమ, కృషి నేను ప్రత్యక్షంగా ఎరుగుదును. వీరి శ్రమకి ఈరోజు ప్రతి రూపాయి ఈ గుడి ఎవరో ఒకరిని రాళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు ఇది ఇచ్చారు కాదు, ఇదన్నీ అమ్మవారి వీళ్ళ ద్వారా చేయించుకోవడం జరిగింది. ఈవిడ ఆశీస్సులు నిరంతరము నిత్యము ఈ మన గొల్లగూడెం సెంటర్లో ప్రజలందరికీ ఉండాలని చెప్పి ఈ గొల్లగూడెం సెంటర్లో ఉన్న ప్రజలు కానీ, ఈ ఆలయ కమిటీ కానీ సుభిక్షంగా సౌభాగ్యవంతమైన జీవితాలతోటి, ఆరోగ్యవంతమైన జీవితాలతోటి, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరికీ ఉండాలని చెప్పి మీ ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన
ఈ గుడి కమిటీ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుంతల ముసలి అమ్మవారిని ఇంత బ్రహ్మాండంగా పుణ్యక్షేత్రంగా తయారు చేసిన ఈ గొల్లగూడెం పెద్దలందరికీ మా సోదరులందరికీ కూడా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ గొల్లగూడెంకి ఒక పుణ్యక్షేత్రం కింద తయారు చేసిన ప్రతి మనిషి శ్రమ కష్టం ఫలితం, దానికి తోడు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే. అన్నట్టే రాజకీయ నాయకులందరూ కూడా పూర్తి సహకారం అందించడం వల్ల ఇవాళ ఈ పుణ్యక్షేత్రానికి తయారు చేయడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో మహిళలు సౌభాగ్యంగా ఉండాలని, వ్యాపారస్తులు బాగుండాలని, లారీ వానసందరూ కూడా దివ్వాలని, అలాగే కార్మిక కర్మకులందరికీ ఉపాధి ఉండాలని, అన్ని రంగాలకి అమ్మ దయతో అన్ని రంగాలు బాగుండాలని చెప్పేసి ఈ ఉత్సవాలకి సహకరించిన పెద్దలకు అలాగే కమిటీ వారికి ఇక్కడ యూత్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గుడికి మన మారిశెట్టి సుబ్బారావు గారు మన నుంచున్న ఈ టైల్స్ అందజేశారు. అలాగే మన కేవల ప్రసాద్ గారు ఈ గుడికి చందా ఇచ్చారు. అలాగే మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ గుడికి ఎంతో సాయం చేసి ఆర్థిక సాయం చేసి గుడిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మండలంలోని వెంకటరామన్ గూడానికి చెందిన పలువురు మంగళవారం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తోటగోపి ఆధ్వర్యంలో జజ్జవరపు సుబ్రహ్మణ్యం బ్రదర్స్, నేలపల్లి నారాయణలు, నాదెండ్ల శ్రీను, బండారు చెన్నయ్య, మానుకొండ శ్రీను తదితరులు జనసేనలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయిందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన కుటుంబంలోకి జాయిన్ అవుతున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు, వారి తమ్ముళ్ళు బండారు చెన్నై గారు, అదేవిధంగా ఇంకా మిత్రులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ జగమంత కుటుంబంలో జాయిన్ అవుతున్నారు. వారు స్వాగతం పలుకుతూ ఇవాళ కౌలు రైతుని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, రైతుని పట్టించుకున్న ప్రభుత్వం, పల్లెటూరు సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం, పల్లెటూరులో ఉన్నటువంటి డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యలు కట్టబెట్టిన ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో అన్ని పల్లెటూరు నుంచి కూడా వలసలు వస్తూ ఉన్నాయి. ఎవరో కూడా మేము మేము వైసీపీలో ఉండలేమనే పరిస్థితి కనపడుతుంది. ఏ గ్రామంలో చూసినా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారి పరిపాలన రావాలి, మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుణ్ణి అసెంబ్లీకి పంపించాలి, ఏదైనా తప్పు జరిగినప్పుడు అడగడానికి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఎక్స్పీరియన్స్తో 14 సంవత్సరాల అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల నుంచి మళ్ళీ గాడిని పెట్టే సత్తా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజలు కూడా గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవాళ బీజేపీ, తెలుగుదేశం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఈ రెండు కూడా కేంద్రంలో నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2014-19 వరకు మరి వెంకటరామన్ గూడెంలో జరిగిన అభివృద్ధి ఏంటి, 19 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, ప్రతి వాళ్ళు కూడా కొలమానం చేసుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఇవాళ అప్పలండి ప్రాంతంలో ఓటు వేసి అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకుంది? ఎన్టీ రామారావు గారు ఇవాళ అప్పలండి అంతా కూడా బంగారం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదే పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పేద రైతులు చనిపోతూ ఉన్నారో, కౌలు రైతులు చనిపోతూ ఉన్నారో వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన కష్టార్జితాన్ని 35 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రైతులు కష్టం తెలిసిన వ్యక్తులు మనం ఎన్నుకోవాలి, పల్లెటూరు బాగు చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు మనం ఎన్నుకోవాలి. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వంలో పనిచేరినాయి, ఏ ప్రభుత్వంలో రైతుని పట్టించుకున్నారు, ఏ ప్రభుత్వంలో పంచాయతీని పట్టించుకున్నారు, ఏ ప్రభుత్వంలో ఎంపీటీసీని పట్టించుకున్నారు. సర్పంచ్ నానా అవసరపడి నెగ్గితే అకౌంట్లో రూపాయి ఉండదు, కరెంటు బిల్లుకి వెళ్తా డబ్బులు ఉండవు, డ్రైనేజ్ క్లీన్ చేయలేని పరిస్థితి. ఇంకా నువ్వు సర్పంచ్గా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అన్ని పాత్రలు ఆయనే వాలంటీర్ ద్వారా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నగరం కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మితే మాట్లాడిన దద్దమ్మ ప్రభుత్వం ఇది. వీళ్ళు కూడా మళ్ళీ ప్రజల్లోకి చోటు అడుగుతారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్గూడెంలో వైఎస్ఆర్ పార్టీలోంచి జనసేన పార్టీలోకి సుబ్రహ్మణ్యం గారు,
బండారు చెన్నయ్య గారు వారి యొక్క మిత్రబృందం అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2012 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కృషి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ఆకర్షితులై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కలయిక అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి రాబోయే రోజుల్లో ఏకగ్రీవంగా శ్రీను గారు సపోర్ట్ చేస్తున్నాయి. మంచి మెజార్టీ వస్తుంటాం. అలాగే తాడేపల్లిగూడెం మండలంలోనే వైసీపీ విడి చాలామంది జనసేనలో జాయిన్ అవుతున్నారు. పట్టణంలో కూడా ఈ 12, 13 తారీఖుల్లో వైసీపీ నుంచి వలసలు వస్తున్నాయి. అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారు దక్కబోతున్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో పట్నాల శంకరభవాని ఆయన మిత్ర బృందం 50 కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంతవరకు వైకాపాలో ఉన్న పట్నాల శంకర్రావు మాట్లాడుతూ ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీని తను నమ్ముకుని ఉన్నా తనకు తగిన న్యాయం జరగనందున తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. పట్నాల శంకర్రావు పుట్టినరోజు కూడా ఈ రోజు కావడంతో శంకర్రావుతో వలవల బాబ్జీ బర్త్డే కేక్ కటింగ్ చేయించారు. కూటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని పట్నాల తెలిపారు. ఆయనకు టీడీపీ శ్రేణులు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, కళ్యాణం రామచంద్రరావు, చొక్కా కన్నమనాయుడు, పసలపూడి రాంబాబు, ముప్పుడి రమేష్, షేక్ హాజీ, పొట్నూరి చంద్రశేఖర్, పట్నాల మణికంఠ, పట్నాల వెంకన్న, గుమ్మలూరి శ్రీహరి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలా పట్టుకొని చాలు పట్టుకోండి అలా పట్టుకోండి చూడండి నాన్నగారు. పట్నాల శంకరభవాని మాకు ఇప్పుడు అనుబంధం కాదు, మా చిన్నప్పటి నుంచి మేమందరం కూడా కలిసి తిరిగినోళ్ళు. ఈవేళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తన పని తను చేసుకుంటూ అందరినీ కూడా కలుస్తూ మరి ఇక్కడ ఒక మరి శంకరభవాని భవానీపీఠాన్ని ఎంతోమందికి భవానీ మాల వేశాడు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యకలాపాలు మరి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో సేవలు అందించాడు. కానీ ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి శంకర్రావు గారికి మరి సముచిత స్థానం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తిగా మరి ఈవేళ శంకర్రావు గారు అందరికీ తలలో నాలుగులా ఉండే మరి శంకర్రావు గారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పట్టుకున్న ఆశయానికి మరి మేమందరం నిలబడుతున్నాం. దానికి ఈవేళ తన అనుచరులతోటి ఈవేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా ఆనందదాయకం. ఇంకొక విషయం ఏంటంటే నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇక్కడ జనసేన నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన విజయానికి పూర్తిగా శంకర్రావు గారు వాళ్ళ మిత్రబృందం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చెప్పి మరి మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను. దీనికి శంకర్రావు గారిని పార్టీలో జాయిన్ చేయడానికి కృషి చేసిన మా అల్లుడు మరి గొర్రెల శ్రీధర్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంపండు గారు, వీళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్నయ్య శంకరభవాని గారు 20 సంవత్సరాలుగా మరి వైసీపీ పార్టీలో ఉండి
ఆ పార్టీకి సేవ చేసిన వ్యక్తి శంకరబాబు గారు. చేస్తూనే మరి అక్కడ తనకు న్యాయం జరగలేదు, చేసిన సేవలు గుర్తింపు లేదు. గుర్తింపు ఇస్తారనుకొని ఎన్నాళ్ళ వరకు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. గుర్తింపు లేని పక్షంలో రేపు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు, ఖచ్చితంగా ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరచాలి. ఆయన ఏదైతే విజనరీ నాయకుడు కాబట్టి ఆయన బలపరచాలని చెప్పేసి మా బాబ్జీ గారి నాయకత్వంలో ఈరోజు తన అనుచర గణంతో మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మేమందరం కూడా పేరు పేరున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ సేవలను కానీ మీరు ఏదైతే పార్టీ కోసం కష్టపడే మనిషి కాబట్టి మీ సేవలు మేము వినియోగించుకోవడానికి ఏదైతే ఎన్డీఏ కూటమిగా మరి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముందుకెళ్తాం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ సీటు విజయం సాధించే దిశగా మీరు కృషి చేయాలని, తద్వారా బాబ్జీ గారితో పాటు బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ మీకు ఏ సేవలు కావాలన్నా సరే ఆయన ఎప్పుడు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయనకు ఆయన అనుచర గణాలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడైతే ఏ ఊర్లో చూసుకున్నా మన తాడేపల్లిగూడెన్ని శంకర్ భవాని పీఠం ఉంది. ఆ పీఠంలో మనం మాలేద్దామని చెప్పి యువత అంతా కూడా ఎంతో ఉత్సాహంగా చెప్పుకునే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అన్నయ్య శంకర్ భవాని పీఠం అంత గొప్పగా పేరుంది చుట్టుపక్కల. మరి అంత పేరున్న వ్యక్తి 25 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తూ నాకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది, తగిన స్థానం కల్పించలేదని చెప్పి మరి టీడీపీలో ఆయన మిత్రబృందం అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. అలాగే పార్టీలో చేరిన సందర్భంగా మన స్థానిక నియోజకవర్గ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ అలాగే బాబ్జీ గారి నాయకత్వంలో అందరూ కూడా కష్టపడి శ్రీని గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా మనం అందరం కలిపి కష్టపడి ఆయన కానుగ్గా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా 65 సంవత్సరంలో అడుగుపెట్టి ఈ తెలుగుదేశం పార్టీలో బాబ్జీ అన్నయ్య గారు మేము కూడా చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల వయసుగా నుంచి ఒక అన్నదమ్ములుగా బతికిన వాళ్ళం. ఈ రోజునే ఉలవల బాబ్జీ గారి నాయకత్వంలో మన బొలిశెట్టి శ్రీని గారిని నెగ్గించాలని, వారు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, నా కులానికి నేను ఏదైనా చేయాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఆ మనస్తాపంతో ఈ పార్టీలో రావడం జరిగింది. సోదరులారా, మనందరికీ మంచి రోజులు వచ్చినాయి, మంచి వ్యక్తులు ఉన్నారు. నా శిష్యులు కానీ, భవానీలు కానీ, ఫ్రెండ్స్ కానీ, నా కులస్తులు కానీ, నా వాళ్ళందరూ కూడా ఈ పార్టీని అఖండ మెజార్టీతో నెగ్గించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చూస్తూ బొలిశెట్టి శ్రీనన్నయ్య గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటున్నాను నన్ను అమ్మవారి సాక్షిగా. అలాగే ఉలవల బాబ్జీ గారిని కూడా ఎమ్మెల్సీగా చూడాలని ఆశతో అమ్మవారిని కోరుకుంటూ ఉగాది సందర్భంగా మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ యతగొడ తాతాజీ వాణీదేవి దంపతులు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మవారికి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యతగొడ తాతాజీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ అన్ని విధాల శుభాలు చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు క్వాద్రనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ తెలియజేయటానికి ఈరోజు ప్రారంభమైంది. మరి భక్తులందరూ కూడా అమ్మవారిని ముత్యాలమ్మ తల్లి దర్శనార్థం రావటం, ఎందుకంటే ఎంతో దిగ్విమానంగా మరి నిత్య ధూపదీప నైవేద్యాలతో ఎన్నో యోగాలతో పూజలతో ఎంతో అఖండ వైభవంతో వెలుగుతున్న మన గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి ఈరోజు దర్శించుకోవటం, ఈ ఉగాది సందర్భంగా వేలాది మంది భక్తులు రావడమే కాకుండా మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా చాలా మంచి రోజులు రావాలని ఆ భగవంతుడు జరిగిన రోజుల కంటే మంచి రోజులు ఇచ్చి అందరికీ కూడా వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ, కూలీలకు కానీ, వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి, సోదరీమణులకి, సోదరులకి అందరికి కూడా రాబోయే రోజులు ఎంతో ఘనంగా ఉండి అందరూ కూడా ఆర్థికంగా మరి అందరూ బలపడి మరి అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా
మరి ఎంతో జీవితం గడపాలని సంవత్సరం అంతా కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంతో ద్వీపంగా వెలుగుతుంది. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దేశాన్ని కూడా ఎంతో ఆర్థికంగా బలోపేతం చేసి పేద ప్రజలందరినీ ఆదుకునే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ మరి రాబోయే ఎలక్షన్లో ఆయన అఖండ విజయం సాధించేలా అమ్మవారు దీవించాలని, అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థులు కూడా అఖండ విజయం సాధించి కూటమి అధికారంలోకి వచ్చేలాగా అమ్మవారు దీవించాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం. పడాల శ్రీ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ బలుసులమ్మ తల్లికి సాంప్రదాయం ప్రకారం చీర సారే సమర్పించారు. కార్యక్రమంలో గ్రంథి సత్యనారాయణ, సూరపు వెంకటేశ్వరరావు, దూరంపూడి దేవరాజరెడ్డి, పేరుచర్ల మురళీకృష్ణరాజు పాల్గొన్నారు. వీరిని పడాల శ్రీ బలుసులమ్మ ఆలయ కమిటీ వారు సత్కరించారు. కార్యక్రమంలో ముత్యాల కృష్ణ, పులి గోపాలకృష్ణ, పి రామకృష్ణ, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే జగదేశ్వర్ భవానీ శ్రీ విద్య తాడేపల్లి పట్టణంలోని పడాల గ్రామంలో వేంచేస్తున్న హరిహరపుత్త అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రతి సంవత్సరం కూడా పడాల గ్రామంలో ఉన్న బలుసులమ్మ అమ్మవారికి సారితోటి అలాగే పానకాలు అవి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి అమ్మవారికి ఇస్తాం అలవాటు. ఆ అలవాటుని ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజుని తీసుకెళ్ళి ఈ రోజుని కమిటీ వారైనటువంటి అలాగే దేవరాజ రెడ్డి గారు, అలాగే పేరుచర్ల మురళీకృష్ణరాజు గారు, అలాగే సూరపు వెంకటేశ్వరరావు గారు అందరూ కలిపి కమిటీ తరఫున వెళ్ళి అమ్మవారికి పానకాలు పోసి వస్తామని చెప్పి మరి ప్రతి సంవత్సరం మరి పడాల గ్రామంలో ఏం చేసుకున్న అమ్మవారికి మా ఆలయం నుంచి సారీ చీర సమర్పించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం పెద్దలు మన ఆలయ కమిటీ కార్యదర్శి గారు లైన్ గ్రంథి సత్యనారాయణ గారు, ట్రెజరర్ గారు ద్వారంపూడి దేవరాజరెడ్డి గారు, ఉపాధ్యక్షులు సూరపు వెంకటేశ్వరరావు గారు, పేరుచర్ల మురళీకృష్ణరాజు, మేము మరి ఆలయ కమిటీ తరఫున అమ్మవారికి శారీని ఉగాది సందర్భంగా సమర్పించడం జరుగుతుంది. మరి ఈ ఆలయ విశిష్టత ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మరి దూర ప్రాంతాల నుంచి కూడా మన ఆలయానికి అయ్యప్ప ఆలయ సముదాయానికి రావడం జరుగుతుంది. స్థానిక సుబ్బారావుపేటలోని చిన్న ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఉగాది పురస్కరించుకుని మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కుంచినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో ఉన్న శ్రీ గుడ్ల గోరమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వైస్ ప్రెసిడెంట్ త్రిమూర్తులు, ఆలయ ప్రెసిడెంట్ పట్టపగలు సత్యనారాయణ, గుండేపల్లి నాగభూషణం, తిలక్, యేసు, నాగేంద్ర, కోటేశ్వరరావు, నరేష్, రాజేశ్వరరావు, భాస్కర్రావు, శ్రీనివాస్, కేసాయి, సూరి, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ గుడ్లగోరమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవంలో భాగంగా గొప్ప ఊరేగింపు డప్పు కళాకారులచే మరియు కాళికాదేవి శక్తి వేషాలతో గరగలతో గొప్ప ఊరేగింపు కార్యక్రమం
మొదలు పెట్టబడింది. దీనికి మా యొక్క గుడ్లగోరమ్మ కమిటీ అధ్యక్షులు శ్రీ పట్టపగల సత్యనారాయణ గారు, అలానే గండేపల్లి నాగభూషణ నాయుడు గారు, అడప రాజేశ్వరరావు గారు, అలానే యేసు గారు యూత్ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం అలాగే కొత్తగా యూత్ కమిటీని ఫామ్ చేసి ఈ యొక్క ఉత్సవ కమిటీ కింద ఒక యూత్ కమిటీని ఫామ్ చేసాం. వాళ్ళ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమం వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుటకు ప్రోత్సహించినారు. వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. అలానే ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల నుండి పాన్పులతో మొదలు పెట్టబడి ఈరోజు ఊరంతా కూడా తిరిగి మళ్ళీ రేపు ఉదయానికల్లా అమ్మవారిని ఇక్కడ దర్శనానికి ఇచ్చి మన గ్రామ ప్రజలు అందరూ అలాగే చుట్టుపక్కల నలుమూల నుండి నల్లజర్ల నుండి చుట్టుపక్కల నలుమూల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆవిడ యొక్క కృపా కటాక్షలు పొందుతున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడేపూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సతీ సమేతంగా ఉగాది పురస్కరించుకొని మంగళవారం పలు దేవాలయాలను దర్శించుకున్నారు. తాడేపూడెం పురదేవత బొలసలమ్మ గుడిని దర్శించి అమ్మవారికి సారే చీర సమర్పించారు. గొల్లగూడెంలోని పుంతల ముసలమ్మ గుడిని, మెట్ట మీద అమ్మవారి గుడిని, కొంచెనపల్లిలో గొడ్ల గోరమ్మ గుడిలకు వెళ్లి అమ్మవార్లను పూజలు చేశారు. ఆయన వెంట బొలిశెట్టి రాజేష్ దంపతులు, జన సైనికులు పాల్గొన్నారు. బ్రాహ్మణో వై సర్వదేవ మనస్సంకల్ప సిద్ధి ఇలా చూడండి. ఉగాది సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపాండు నివాసం వద్ద విజయకొండాలమ్మ అమ్మవారికి పాన్పు వేసి ఉగాది ఉత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పట్నాల రాంపాండు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి అమ్మవారి తొలి పాన్పు వేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం గరగలు, మేళతాళాలతో 1వ వార్డులోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. కార్యక్రమంలో అంబటివాసు, సుందర రమాదేవి, పి రాంబాబు, ముప్పటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా తమ్ముడు రాంపండు బ్రదర్స్ ఈవేళ విజయకొండాలమ్మ వారి మొదటి పాన్పు ఇక్కడ రాంపండు గారి ఇంట్లో వేయడం, ఈ కార్యక్రమానికి నన్ను అలాగే అందరినీ కూడా ఈవేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేసినందుకు రాంపండు బ్రదర్స్కి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈవేళ మరి ఆ తల్లి ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో మరి పొత్తు ఉన్న పరిస్థితిలో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు. ఆయన్ని కూడా ఆ తల్లి ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా చేయాలని, అలాగే భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మంచి మంచి పదవులు వచ్చేలాగా ఆ తల్లి ఆశీర్వచనాలు ఉంటాయని చెప్పి
తెలియజేస్తూ విజయకొండాలం తల్లిని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మొదటి పాన్పు మా ఇంటికాడ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన మలవాడ బాబ్జీ గారికి, మా సోదరుడు శ్రీధర్ గారికి అమ్మ ఆశీస్సులతో ఆ రోజు ఆ తల్లి మా చేత కొలిశెట్టి సింగ్ గారి ఆర్థిక సహాయ సహకారాలతో ఓటో వాటిలో ఈ విజయకొండాలం తల్లి నిలబెట్టడం జరిగింది. 3వ సంవత్సరం ఇక్కడ పాన్ వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మ దైవాలు అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని, ఆ విజయకొండాలం తల్లి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఎందుకంటే ఈ పాన్ వేసే అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయకొండాలమ్మ ఆశీస్సులు మా అందరికీ కూడా ఉండాలని, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే మా బాబ్జీ అన్నయ్య గారు ఎమ్మెల్సీ అవ్వాలని కోరుకుంటూ ఏపీ నిట్లో వారం రోజుల పాటు నిర్వహించనున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ వీరేష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సహకారంతో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో కూడిన 8 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. రోజుకు 2-3 మ్యాచ్లు జరుగుతాయి. అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ తిపర్తి, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ సుదర్శన్, సాస్ అసిస్టెంట్లు డాక్టర్ వి శ్రీనివాస్, సాయిరాం, సంజారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉగాదికి వెంకటరమణ గుడిలోని ఉద్యాన వర్సిటీ వారు ఉద్యాన పంచాంగం ప్రచురించి సీఎం చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యాన పంచాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ టి జానకిరాం, రిజిస్ట్రార్డ్ బి శ్రీనివాసులు, ఈ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. మిలిటరీ మాధవరంలో ఎరుకుల శ్మశాన వాటికను సర్వే చేసి అప్పగించాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం మిలిటరీ మాధవరం గ్రామంలో కేవీపీఎస్ జిల్లా బృందం ఎన్నికల శ్మశాన వాటికను పరిశీలించింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల విజయకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు జయమ్మ, ఎరుకుల సంఘం అధ్యక్షులు చినమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాధవరం అనే గ్రామంలో ఎస్టీ కులానికి చెందినటువంటి ఎరుకులకి ఈ రోజుకి శ్మశాన వాటిక లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారు 60 ఏళ్ల పైబడి పూర్వీకుల నుంచి తరతరాలుగా మాధవరం గ్రామంలో ఈరోజు ఎరుకలు నివసిస్తున్నారు. కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఖననం చేసుకోవడానికి, దానం చేసుకునే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ల కాలంలో ఈ రోజుకి వివక్షను ఎదుర్కొనేటువంటి అభివృద్ధి కానిటువంటి జాతుల్లో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ రోజున ఎరుకులు ఒకరు. కానీ అట్లాంటి ఎరుకులకి ఈ రోజున అభివృద్ధి చెందే క్రమంలోనే కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాల అమలులో కానీ, అభివృద్ధి విషయంలో కానీ వీటన్నిటిలో వెనకబడి ఉంటే, ఇదే మాధవరం గ్రామంలో ఎస్టీలకు సంబంధించిన ఎరుకులకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక సుమారు 50 సెంట్లు పైనే ఈరోజు శ్మశాన వాటిక ఉన్నది. దాన్ని వెంటనే సర్వే చేసి ఆ శ్మశాన వాటికని అభివృద్ధి పరిచి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఎరుకలకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తాము. ఉగాది సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ తదితర విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ దక్షిణముఖ సూర్చల సహిత అర్కాభ్యాంశ్వర ఆలయంలో ఈరోజు క్రోధినామ సంవత్సర సందర్భంగా భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. అలాగే ఈరోజు స్వామివారికి నూతనంగా గద, అలాగే 2 చేతులు, తోక స్వామివారికి బహుకరించారు. అలాగే భక్తులందరూ కూడా ఈ రోజున మన హౌసింగ్ కలిసి దక్షిణముఖ అభయాంజనేయ ఆలయంలో ఈ రోజు నుండి 7 రోజులు హనుమాన్ చాలీసా సప్తాహ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా వివిధ
పుష్పాలతోటి అలాగే సింధూరంతో నాగవల్లి దళార్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం సేకరించి తరించాలని కోరుచున్నాం. పట్టణ పోలీస్ ఐలాండ్ సెంటర్లో స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల వారి సౌజన్యంతో వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఆదిత్య డిగ్రీ కళాశాల జిల్లా రీజనల్ మేనేజర్ ఆర్ రాగేంద్రబాబు, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి లక్ష్మీ సరోజ, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, చైతన్య జూనియర్ కళాశాల ఏవో సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సేవా సంస్థ వ్యవస్థాపకులు చిరువేళ్ల సాయి మహీందర్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. మేనేజర్ జి శ్రీనివాస్, ట్రెజరర్ గణేష్ పవన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దిలీప్, వినయ్, వసంత్, అదీప్, స్వామి, నారాయణ, ఏబీవీపీ నాయకులు పస్సా గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమడోల్ మండలం గుండుగొలంలో దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను మంగళవారం నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన దాతలు రిటైర్డ్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వగ్వాల హరిమాధవరావు, సూర్యకుమారి దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. శ్రీ విద్యాలయ ఉపాధ్యాయుని 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఏలూరుకు చెందిన బియ్యం వ్యాపారి మల్లికార్జునరావును సత్కరించారు. కార్యక్రమంలో సామాజిక సేవకులు పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రాకి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా ఆఫీసర్గా చేశాను. మన ఏలూరులోనే జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫీసులో జిల్లా అధికారి గణాధికారిగా చేసి 7 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ మన జిల్లాలోనే రిటైర్ అయ్యాను. తర్వాత మా మిస్సెస్ అయితే గుడివాడ ఉమెన్స్ కాలేజీలో కాలేజీ లెక్చరర్గా చేరారు. తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అయ్యారు. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ కూడా అయ్యారు. తర్వాత అక్కడే రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మనతో పాటు 10 మందిని బతికించాలి, మన సాయం చేయాలనే మనతత్వాలు అంటే తెలుసుకోకుండా కూడా మనకి డొనేషన్ పంపించగలిగే మంచి మనసు బట్టి నిజంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3 నెలలు బట్టి పాప ఆయన ఇబ్బంది పడుతున్నాడు. మేము 3 నెలలు బట్టి ఈ నెల ఆ నెల అనుకుంటూ వస్తాం. ఈసారి కొత్త సంవత్సరం మొత్తం ఆయన వదలలేదు సార్, ఏమైనా సరే. ఒక్కసారి నేను నిన్న వీళ్ళకి డబ్బులు సార్ రమ్మంటే నేను మేడం గారు ఒక మాట అన్నారు, 45,000 రూపాయలు మనకి ఖర్చు పెట్టించారు. అయినా మీకు ఇంకా ఏమైనా తక్కువ అయితే నేను ఇస్తాను. ఎంత పెద్ద మనిషి అడుగుతాను, నాకు చాలా అనిపిస్తాను. ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు పెంటపాడు గ్రామ సెంటర్లోని తన కార్యాలయం వద్ద తన తల్లిదండ్రులు బండారు కన్నయ్య, సీతారామమ్మల జ్ఞాపకార్థం మనవడు జాగరపు రితీష్ శ్రీకర్ చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు మంగళవారం నూతన వస్త్రాలను బహుకరించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, జాగారపు వంశీ, సురగాల రాంబాబు, నెరుసు వెంకటకృష్ణ, కళింగ పెద్ద లక్ష్మణరావు, మోర్చా రాజేష్, ఎజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్షిప్ వాకర్స్ భవనంలో మంగళవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దూలం నాగరాజు అధ్యక్షతన ఈ ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో మల్లారెడ్డి సారథి, రాగిరెడ్డి ప్రసాద్, మాకా శ్రీనివాస్, బుచ్చిరెడ్డి సత్యనారాయణమూర్తి, గ్రంథి సత్యనారాయణ, ముచ్చాల కృష్ణ, నోకరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన సాంప్రదాయ దుస్తుల్లో, మన తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడేలాగా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మనం ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనం ముందుకు సాగుతున్నాం.
మనం చేసే కార్యక్రమాల్లో మొట్టమొదటిది వాకింగ్ గ్రౌండ్ తయారు చేసి రెడీగా ఉంచాం. తాడేపల్లి ప్రజలు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉదయం ఒక 500-600 మంది, సాయంత్రం 500-600 మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ 2000 వేప మొక్కల మధ్యలో ఈ వేప పువ్వు యొక్క సువాసన మధ్యన ఉండడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే ఎక్సర్సైజ్ చేయడం, దిమ్మలు కట్టించాం, చుట్టూ తిరగడానికి మొక్కలు నాటాం. గత 7 సంవత్సరాలుగా ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందరికీ మీ సహకరిస్తున్న పుర ప్రజలకు, మా తోటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ తాడేపల్లిగూడెం ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ నందు కొన్ని వేల వేప చెట్ల మధ్యలో వాకింగ్ చేయడం అనేది ఈ వేప పూల యొక్క సువాసనతోటి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంవత్సరాది ఈ యొక్క ఉగాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ సంవత్సరం మా యొక్క ప్రెసిడెంట్ గారు నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సాంప్రదాయ దుస్తుల్లో ఈ యొక్క షడ్రుచులతో కూడినటువంటి ఈ యొక్క వేప పువ్వు పచ్చడి తినడం అనేది కూడా ఒక మహోన్నతంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన వాకర్స్ గ్రౌండ్ నందు వేప చెట్లు ఉన్నందువల్ల మన అందరం కూడా వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే మన పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ పొద్దున్న సాయంకాలం కూడా వాకింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. నిశ్చేతమైన ఆరోగ్యం మహాభాగ్యం అనేది మన వాకర్స్ అసోసియేషన్లో ఉంది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.